టెస్లా కార్ల షేర్లు పతనం విక్రయాలు తగ్గుతున్న వేళ ఎలాన్ మస్క్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అండగా నిలబడ్డారు. చెప్పినట్టుగానే టెస్లా కారును అందరూ చూస్తూ ఉండగా శ్వేతసౌధం వద్దే కొనుగోలు చేశారు. దేశభక్తుడిగా ఉన్నందుకు ఎలాన్ మస్క్ను శిక్షించకూడదని ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎరుపు రంగు టెస్లా కారును కొనుగోలు చేశారు. తర్వాత టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తో కలిసి కారులో కూర్చొని చాలా బాగుందని కితాబిచ్చారు. అమెరికా ప్రభుత్వంలో డోస్ బాధ్యతలు చేపట్టిన ఎలాన్ మస్క్ తీసుకుంటోన్న నిర్ణయాలతో ఆయనపై అగ్రరాజ్యంలో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఈ క్రమంలోనే మస్క్ కు చెందిన టెస్లా కార్లను బహిష్కరించాలని పెద్ద ఎత్తున డిమాండ్లొస్తున్నాయి. టెస్లా కార్ల డీలర్షిప్ల వద్ద ఆందోళనలు కూడా జరుగుతున్నాయి. ఇటీవల టెస్లా కార్ల విక్రయాలతో పాటు షేర్ల ధర కూడా బాగా పతనమైంది. గత నెల మొత్తంలో టెస్లా షేరు విలువ 30% పడిపోగా ఒక్క సోమవారమే 15% పైగా పతనమైంది. ఈ నేపథ్యంలో తానే స్వయంగా టెస్లా కారు కొంటారని ట్రంప్ మాటిచ్చారు. మస్క్ గొప్ప అమెరికన్ అని, దేశభక్తులని పోస్ట్ చేసిన ట్రంప్ టెస్లా ప్రపంచంలోని గొప్ప ఆటోమేకర్ అని, ఆ సంస్థ వాహనాన్ని తాను కొనుగోలు చేస్తానని పేర్కొన్నారు. ట్రంప్ కోసం ఎలాన్ మస్క్ 5 కార్లను శ్వేతసౌధానికి తీసుకొచ్చారు. వాటిలో సైబర్ ట్రక్ కూడా ఉంది. అందులో నుంచి ఎరుపు రంగు కారును ట్రంప్ ఎంపిక చేసుకుని కొనుగోలు చేశారు. కారు ఫీచర్లను అధ్యక్షుడికి మస్క్ స్వయంగా వివరించారు. కారు డ్రైవింగ్ సీట్లో కూర్చున్న ట్రంప్ చాలా అందంగా ఉందని అన్నారు. పక్క సీట్లో ఉన్న మస్క్ ఇది వేగంగా వెళ్లే కారు, సీక్రెట్ సర్వీసెస్ కు ఓసారి హార్ట్ అటాక్ ఇద్దామని సరదాగా వ్యాఖ్యానించారు. అయితే వాహనాన్ని నడిపేందుకు ట్రంప్నకు అనుమతి లేనందున ఆయన డ్రైవింగ్ చేయకుండానే కిందకు దిగిపోయారు. కారును పూర్తి ధర $80,000 చెల్లించి తాను కొనుగోలు చేసినట్లు ట్రంప్ స్పష్టం చేశారు. ఎందుకు కొనుగోలు చేయాల్సి వచ్చిందో కూడా వివరించారు. And I'm going to buy because number one, it's a great product, as good as it gets. And number two, because this man has devoted his energy and his life to doing this. I think he's been treated very unfairly by a very small group of people. And I just want people to know that you can't be penalized for being a patriot. And he's a great patriot. And he's also done an incredible job with Tesla. And I mean, nobody else has a car company started up in the last 30 years that's been successful. I don't think so. And not only successful, but super successful. And because he's able to find billions and billions and billions of dollars of fraud and waste and all of the things, I mean, our country is going to be very strong very soon because of a lot of the things that he's done and a lot of the things that I'm doing. And there's no better team, but there's no better for what we're doing. There's nobody like this, and he shouldn't be penalized. అధ్యక్షుడు ట్రంప్ ఆయన అధికార యంత్రాంగం తీసుకుంటోన్న గొప్ప పాలసీలకు అనుగుణంగా అమెరికాపై విశ్వాసంతో వచ్చే 2 ఏళ్లలో టెస్లా కార్ల ఉత్పత్తిని రెట్టింపు చేస్తామని ఎలాన్ మస్క్ పోస్ట్ చేశారు.